శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 5వ తేదీ 7వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం కృష్ణపక్షం పంచమి తిథి ఉదయం 9:56 వరకు, అనంతరం షష్ఠి. శతవిష నక్షత్రం మధ్యాహ్నం 12:35 వరకు, అనంతరం పూర్వభాద్ర నక్షత్రం. ఆయుష్మాన్ యోగం మధ్యాహ్నం 2:53 వరకు, అనంతరం సౌభాగ్య యోగం. తైతులకరణం ఉదయం 9:56 వరకు, అనంతరం గరజీకరణం. అమృత ఘడియలు సూర్యోదయానికి ముందు 5:07 ప్రారంభమై సూర్యోదయం అయిన తర్వాత 6:46 వరకు. తిరిగి అమృత ఘడియలు తెల్లవారుజామున 4:48 నుండి రేపు ఉదయం 6:26 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:57 నుండి 5:48 వరకు. నేటి వర్జం రాత్రి 7:04 నుండి 8:41 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు పంచమి తిథి సూర్యోదయ సమయంలో ఉన్నది. పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని లలిత అమ్మవారికి ఉన్నటువంటి అనేక నామాలలో పంచమి అనేది చాలా విశేషమైనటువంటి పేరు. ఈ పంచమి అనే పేరు అమ్మవారికి రావడానికి వెనకాల అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అటువంటి వాటిల్లో పృథివ్యాపస్తేజో వాయురాకాశాత్ అని చెప్పబడేటటువంటి పంచభూతాత్మకమైనటువంటి దైవతం కావటం ఒక కారణమైతే, సృష్టి స్థితి లయ తిర్యక్ అనుగ్రహం అనేటటువంటి 5 కృత్యములు నిర్వహించినటువంటి ఆ పరదేవత కనుక ఆవిడ్ని పంచమి అని పిలిచారు. అటువంటి ఈ పంచమి తిథి నాడు లలిత అమ్మవారి ఆరాధన చాలా విశేషమైనది. ఏమిటి లలిత అంటే, ఏ శక్తి అయితే ఈ లోకాలను సమ్మోహనపరిచేటటువంటి శక్తి ఉంటుందో ఆ శక్తిని లలిత అని పిలిచారు. అమ్మవారు ఎలా ఉంటారంటే, సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఐశ్వర్యాధిష్టాత్ర శక్తి అయినటువంటి లక్ష్మీదేవి ఒక పక్క, విద్యాప్రదాయిని అయినటువంటి వీణాపాణి విరించి రాణి వాణి మరొక ప్రక్క, ఇద్దరు కూడా వింజామరలు ఇస్తూ ఉంటారట అమ్మవారికి, ఆ పరదేవతకు. అమ్మవారి స్వరూపం ఏమిటి అన్నారు, ఈ ప్రకృతి అంతా కూడా అమ్మవారి స్వరూపమే అన్నారు. అటువంటి ఈ పంచమి తిథి ఆదివారం నాడు యథాశక్తిగా లలితా స్తోత్రపారాయణ, లలితా సహస్రనామ స్తోత్రపారాయణ, లలితా అమ్మవారి ధ్యానం విశేషమైన ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా ఈనాడు గ్రహరాట అయినటువంటి ఆదిత్యుడు అధిష్టానంగా కలిగినటువంటి వారం ఈ ఆదివారం. ఈనాడు ఆదిత్య హృదయ పారాయణ చేయటం, ఎర్రని అక్షతలతో అర్ఘ్యప్రదానం కనుక చేసినట్లయితే ఆయన అర్ఘ్యప్రియుడు, నమస్కార ప్రియుడు కాబట్టి ఆయన సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు. కేవలం ఆరోగ్యం మాత్రమే కాకుండా విశేషమైన ఎన్నో ఫలితాలను, తేజస్సుని, బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు ఆ సూర్య భగవానుడు. స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్సు పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్ కార్యక్రమంలో గ్రహయోగ మంచానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్సు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం బహుళపక్షం. ఈరోజు తిథి పంచమి ఉదయం 9:56 వరకు ఉంది. నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 12:45 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం కర్కాటక క్షేత్రంలో ఉచ్చస్థితి, బుధ సంచారం కూడా కర్కాటక క్షేత్రంలో, శుక్ర సంచారం, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం, చంద్ర సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం వృషభ క్షేత్రంలో, మిథున క్షేత్రంలో రవి సంచారం. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సక్రమంగా పూర్తి చేయలేకపోతారు. అలసత్వం పెరుగుతుంది, శారీరక శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పొందలేకపోతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా చూస్తారు. నత్తనడకగా కార్యక్రమాలు కొనసాగించి ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. వ్యాపార రంగం వారికి
ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. నిర్ణయాలు త్వరితగతిన తీసుకోలేనటువంటి పరిస్థితులు మహిళలకు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో న్యాయపాత వృత్తి వారు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, ఏలినాటి శని ద్వారా, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. సోమరితనం తగ్గుతుంది. చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అసహన పరిస్థితులను నియంత్రించగలుగుతారు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ కొనసాగించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వ్యాపార రంగం వారు నియంత్రించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు విద్యాపరంగా విద్యార్థులకు లాభిస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆందోళన ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలని సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. అంతిమ విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. అనుకూల వాతావరణం మహిళలకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాల్లో వేగాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. అనుకూల వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారి వృత్తిపరంగా కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారు ఆర్థిక పరంగా ప్రారంభించగలుగుతారు. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విఘ్నాలు, జాప్యాలు కనుమరుగవుతాయి. విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి ఆదాయాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. గుర్తింపు లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఎదురవుతాయి. తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. అసహనం పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ ప్రదర్శించలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది, సమస్యలుగా మారుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు క్రమక్రమంగా పెరుగుతాయి. ఆర్థిక అసహన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యాపార రంగం వారికి అనుకూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ప్రతికూలత ప్రారంభమవుతుంది. అనుచిత పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే యోగ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి.
గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీల విషయంలో ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో అలాగే గృహ కార్యక్రమాల్లో కూడా ఆనందానికి దారితీస్తాయి. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి గుర్తింపు విద్యార్థులు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. శారీరక శ్రమ ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాల ద్వారా బలాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ కార్యక్రమాల్లో పెంపొందింపచేసుకోగలుగుతారు, గుర్తింపు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కొనసాగించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి నిర్ణయాలు వృత్తిలో కలిసి వస్తాయి. వ్యాపార విషయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక లబ్ధి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన ఒప్పందాలు, ప్రణాళికలు, కార్యక్రమాలు వ్యాపారపరంగా లాభిస్తాయి. సంతోష వార్తలు మహిళలు వింటారు. శుభశకునాలు గోచరిస్తాయి. గృహప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి అనుకూలతను పెంచుతాయి. విలువైన వస్తు కొనుగోలు కూడా ఆనందానికి దారితీస్తాయి. మంచి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు వృత్తిపరంగా చేపట్టగలుగుతారు. న్యాయపరమైనటువంటి అంశాలు ఆర్థిక పరంగా కూడా లాభిస్తాయి. కార్యక్రమాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాగణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపచేసుకోగలుగుతారు. అసహనం తగ్గుతుంది. ఆధిక్యత కొనసాగించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక అంచనాలు క్రమక్రమంగా ప్రతికూలతను పెంచుతాయి. అసహన పరిస్థితులు వృత్తిలో కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో చిరాకులు ప్రబలమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. నూతన బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా తగ్గుతాయి. గృహ విషయాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించలేకపోతారు. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, నేర్పరితనం న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. అనుచిత పరిస్థితులు విద్యార్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింపజేసుకోగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రారంభించి కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని పెంచుతాయి. గృహ విషయాల అనుకూలం. ఆరోగ్య పరిస్థితి ఆనందకరం. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారికి ఆకస్మికంగా లభిస్తాయి. మంచి కార్యక్రమాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా బలాన్ని పెంచుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. వృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు కొనసాగించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు.
ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు నత్తనడకగా కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు, ఆర్థిక పరంగా ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో అసహనం పెరుగుతుంది. ఆధిక్యతతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అనుకూలత తగ్గుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోలేకపోతారు. అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సంకట పరిస్థితులు ఉంటాయి. వైద్య వృత్తి వారికి ప్రత్యర్థులు బలపడతారు. అసహన పరిస్థితులు క్రీడా రంగం వారు ఎదుర్కొంటారు. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తిలో బలాన్ని కలిగిస్తుంది. ఉద్యోగంలో ఎదుగుదలకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో మహిళలు కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ప్రతిభ కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వ్యాపారంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి లాభిస్తాయి. పెట్టుబడులు యోగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు ప్రదర్శించగలుగుతారు. విద్యాభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, నేర్పరితనం వంటివి న్యాయవాద వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. గుర్తింపు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక సంఘర్షణలు ఆర్థిక పరంగా పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. సంయమనంతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే కలిసి వస్తాయి. ఆవేశపూరిత నిర్ణయాల ద్వారా సమస్యలు సృష్టించుకుంటారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అసహన పరిస్థితుల ద్వారా వ్యాపార రంగం వారు ఆర్థిక ప్రణాళికలు అమలు చేయలేకపోతారు. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందలేకపోతారు. గట్టి కృషి విద్యార్థులకి తప్పనిసరి. క్రమశిక్షణ తప్పనిసరి. ఏకాగ్రత తప్పనిసరి. అనుకూల పరిస్థితులు మహిళలు ఆర్థిక పరంగా పొందలేకపోతారు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం వ్యవసాయ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. శ్రమను అధిగమించగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు వంటివి నియంత్రించగలుగుతారు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో పొందగలుగుతారు. వ్యాపార లబ్ధికే చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన అంశాలు మహిళలకు వృత్తిలో లాభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు పెంపొందింప చేసుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణ ఆర్థిక పరంగా వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు పొందగలుగుతారు. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి ఉపకరిస్తుంది. వృద్ధిని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందగలుగుతారు. ఆర్థిక విధి విధానాలు వైద్య వృత్తి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా
దక్షిణామూర్తి స్తోత్ర పఠనం శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. జన్మశని ద్వారా లేదా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించగలుగుతారు. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక ప్రశాంతతతో కూడినటువంటి విజయాలు అనుకూలించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు దక్షతతో పూర్తి చేసి అనుకూలత సాధించాలని, వేగవంతమైనటువంటి విజయాలు పొందాలని, ఆర్థిక విషయాలు యోగించాలని, గృహ విషయాలు అనుకూలించాలని ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహ దోష నివారణకి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఎటువంటి ఫలాలు దానంగా ఇవ్వాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం నవగ్రహ దోష నివారణకి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడిన శ్లోకాన్ని పరిశీలిస్తే, సూర్యాయ మాతులుంగంచ చంద్రాయ కదళీఫలం, కుజాయ దాడిమీఫలం, బుధాయ ఆమ్రఫలం తథా, గురవే పనసంచైవ శుక్రాయ ఖర్జూరకం తథా, శనయే జంబూఫలంచైవ రాఘవే నారికేళకం, కేతవే మాతులింగంచ ఫలన్యేతాని కల్పయేతంటూ బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథంలో ఈ శ్లోకం చెప్పారు. అంటే నవగ్రహాలలో సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మాతులుంగ ఫలాన్ని దానం ఇవ్వాలి. మాతులుంగ ఫలాన్నే జంబీర ఫలము అనే పేరుతో పిలుస్తారు. అంటే పెద్ద నిమ్మపండు, దబ్బపండు, వీటిని మాతులుంగ ఫలము అనే పేరుతో పిలుస్తారు. సూర్యగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఈ పెద్ద నిమ్మపండును కానీ లేదా దబ్బపండును కానీ దానంగా ఇవ్వాలి. చంద్రాయ కదళీఫలం, చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి కదళీఫలం అంటే అరటి పండ్లు ఎవరికైనా సోమవారం రోజు దానంగా ఇవ్వాలి. కుజాయ దాడిమీఫలం, దాడిమీఫలం అంటే దానిమ్మ పండు అని అర్థం. ఎవరికైనా జాతకంలో కుజగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ కుజగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మంగళవారం నాడు దానిమ్మ పండ్లు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. మంగళవారం నాడు దానిమ్మ పండ్లు దానం ఇస్తే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. బుధాయ ఆమ్రఫలం తథా, ఆమ్రఫలం అంటే మామిడి పండు. జాతకంలో బుధుడు దోషయుక్తమై విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నట్లయితే బుధవారం రోజు మామిడి పళ్ళు ఎవరికైనా దానమిస్తే బుధగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గురవే పనసంచైవ అంటుంది బృహన్నారదీయం. జాతకంలో గురుబలం తక్కువగా ఉండి వివాహపరమైన సమస్యలు వస్తున్న వాళ్ళు ఆ సమస్యలు తొలగింపజేసుకోవటానికి గురువారం రోజు తాంబూలంలో పనసపండు ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే శుక్రాయ ఖర్జూరకం తథా, శుక్రవారం రోజు ఖర్జూర పండ్లు తాంబూలంలో ఉంచి దానం ఇచ్చినట్లయితే జాతకంలో శుక్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు. కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా శనయే జంబూఫలం చైవ, జంబూఫలం అంటే నేరేడు పళ్ళని అర్థం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా గోచార పరంగా శనిగ్రహ దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు శనివారం రోజు నేరేడు పండ్లు తాంబూలంలో ఉంచి దానం ఇచ్చినట్లయితే ఆ శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రాహవే నారికేళకం అంటే రాహుగ్రహ దోషాలు జాతకంలో ఉండటం వల్ల విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతున్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనే కల నెరవేర్చుకోవటం ఆలస్యమవుతున్న వాళ్ళు, స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, అనారోగ్య భావనలతో సతమతం అయిపోయేవాళ్ళు, రాహుకు ప్రియమైనటువంటి వారం శనివారం రోజు కొబ్బరికాయ దానం ఇవ్వాలి. శనివత్ రాహు అంటుంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి రాహుగ్రహానికి శనివారం ప్రీతిపాత్రం. ఆ రోజు కొబ్బరికాయ దానం ఇస్తే రాహుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కేతవే మాతులుంగంచ అంటే కేతుగ్రహ దోషాలు జాతకంలో ఉన్నప్పుడు ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి కేతువుకు ప్రియమైన వారం మంగళవారం కాబట్టి మంగళవారం రోజు మాతులుంగ ఫలం అంటే మాదీ ఫలం దానంగా ఇవ్వాలి. మాదీ ఫలం అంటే పెద్ద నిమ్మ పండు లేదా దబ్బ పండు. దాని దానం ఇస్తే కేతుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా
బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడిన విధంగా ఒక్కొక్క గ్రహదోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలాన్ని దానమిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ప్రధానంగా పాపగ్రహాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఇబ్బందులన్నీ పోగొట్టుకోవటానికి ఈ మాతులుంగ ఫలదానం అద్భుతంగా సహకరిస్తుంది. దీన్నే జంబీర ఫలం అనే పేరుతో పిలుస్తారు. అందుకే బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, జంబీర ఫలదానేన సర్వదోష నివారణం క్రూరగ్రహ కృతా పీడా నాశం యాతి న సంశయ. ఎవరైతే జంబీర ఫలము అంటే పెద్ద నిమ్మ పండు కానీ దబ్బ పండు కానీ దానంగా ఇస్తారో వాళ్ళకి సర్వదోష నివారణం, అన్ని దోషాలు తొలగిపోతాయి. క్రూరగ్రహ కృతా పీడా నాశం యాతి న సంశయ. జాతకంలో క్రూర గ్రహాలను ఉంటాయి. శని, రాహువు, కేతువు, కుజుడు, ఈ గ్రహాలను క్రూర గ్రహాలు అంటారు. ఈ క్రూర గ్రహాల వల్ల వచ్చే పీడల నుంచి బయటపడటానికి కూడా ఈ దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ దానమిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయని, ఆ క్రూర గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు అధిగమించవచ్చని ఈ ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇలా నవగ్రహ దోష నివారణకు ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో దేవాలయ దర్శనం చేసినప్పుడు శఠగోపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. శఠగోపం విశిష్టత ఏంటో, శఠగోపాన్ని దేవాలయంలో శిరస్సు మీద ఉంచుకోవటం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.